బీజేపీలో లేఖలు లేవు, లీకులు లేవు అన్నారు టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రత్యర్థి పార్టీలు కుట్రలు చేసి తమ పార్టీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీలో అంతా ఐక్యంగా ఉన్నారంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. లేఖల కలకలంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, ఈ ఎంపీలు లేఖలు రాశారు అనే ఒక కలకలం రేగుతుంది. దీనికి సంబంధించి నిజంగా లేఖలు రాశారా, ఎవరికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారా? ఈ లీకులు లేవండి, లేఖలు లేవు. అన్నీ కూడా మా పార్టీని బదనాం చేయడానికి కొంతమంది కుట్ర పొంది ఇటువంటి ఈ పన్నాగం పొందుతున్నారు. మా పార్టీలో అటువంటి ఒక కల్చర్ లేదు, సంస్కారం లేదు. ఇవన్నీ కూడా అబద్ధాల ప్రచారంతో పెరుగుతున్న పార్టీని బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా వేరే పార్టీలు చేస్తున్నారు. నేను ఆ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను, మా దగ్గర ఏం లేదు, మీ దగ్గర మీరు చూసుకుంటే మా పార్టీలో మీరు ఎందుకు ఇంటర్ఫేర్ అయ్యి ఇటువంటి అన్నీ చేయిస్తున్నారు? మీరు డెఫినెట్గా మా పార్టీలో ఐక్యత ఉన్నది, ఎవరి మధ్య విభేదాలు లేవు. ఇటువంటి అన్నీ ఏదైనా ఈ కథనాలు రాస్తున్నారో తప్పకుండా మా పార్టీ వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం డెఫినెట్గా దాని మీద యాక్షన్ ఉంటుంది. నేను పర్సనల్గానే అమిత్ షా గారిని, ప్రియ సంతోష్ గారిని, అదేవిధంగా నేను మా అధ్యక్షుడు నితిన్ నవీన్ గారిని కలుస్తాను. ఈ విషయాలన్నీ కూడా చెప్తాను. పార్టీలో ఏదైతే సంస్కారం ఉందో ఆ సంస్కారాన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎటువంటి లేఖలు లేవు, లీకులు లేవు. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు, పార్టీ మీద ఇతర పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే. అంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను సమన్వయం చేయడానికి ఏం చేయబోతుంది? అందరం కలుస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు మేము ఫోన్లలో మాట్లాడుకుంటుంటాము. మా కిషన్ రెడ్డి గారు అయితే, లక్ష్మణ్ గారు అయితే, సంజయ్ గారు అయితే, మా నాయకులు అదేవిధంగా ఈటల రాజేంద్ర గారు అయితే, అరుణ గారు అయితే, అందరూ కూడా మేము కలిసి పనిచేసేటటువంటి దీంట్లో ఉన్నారు. ఇవన్నీ కూడా పేపర్లో కానీ టీవీలో కానీ వచ్చిన కథలన్నీ కూడా అవన్నీ అబద్ధాల ప్రచారం అని చెప్పేసి చెప్తాను. అంటే మున్సిపల్ ఎన్నికల్లో సర్వే చేశారు కదా, మున్సిపల్ ఎన్నికలపై ఆ సర్వేలు ఫలితాలపై సమీక్ష చేశారు కదా, ఎటువంటి లోపాలను గుర్తించారు? సమీక్ష జరగలేదు. మొత్తం కొంతవరకే ఇనిషియల్గా సర్వే జరిగింది. ఇప్పుడు కింద ఏదైతే సమీక్ష ఉందో ఇంకా జరగాల్సిన అవసరం ఉన్నది. ఎవరెవరు పనిచేసే, ఎందుకంటే రానున్న రోజుల్లో పార్టీని మేము క్రమశిక్షణతో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణకు ఎవరు కూడా విరుద్ధంగా పనిచేయకూడదు. కాబట్టి దాని మీద సమీక్ష, కానీ వేరే వాళ్ళ దీని మీద సమీక్ష కాదు. మీద చూసుకోవచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కూడా సమన్వయం చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.